వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. రామాయపట్నం పోర్టుని కూటమి ప్రైవేట్ పరం చేసేస్తోంది, ప్రైవేట్కి అమ్మేస్తోందని చెప్పి వైసీపీ నేతలు ప్రతిరోజు నిరసనల పేరుతోటి మంచి హడావుడి చేసుకుంటూ వెళ్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఇంగ్లీష్లో ట్వీట్లు వేస్తూ ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించారు. అయితే పోర్టుని ఎక్కడ ఎలా ప్రైవేటీకరణ చేస్తున్నారో మాత్రం చెప్పమంటే ఒక్కళ్ళ దగ్గర సమాధానం లేదు. మరి ఇక్కడ ఏంటి వాస్తవం? ప్రభుత్వం పోర్టును అమ్ముతోందా? లేదు. కేవలం గ్లోబల్ టెండర్ల ద్వారా ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ బాధ్యతలని మాత్రమే ప్రైవేట్ భాగస్వామికి అప్పగించే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ ఈ విధానాన్ని అమలు చేస్తోంది. అంటే యాజమాన్య హక్కులు, భూముల నియంత్రణ అన్నీ కూడా ప్రభుత్వం చేతుల్లోనే ఉంటాయి. ఈ పీపీపీ మోడల్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి 1500 కోట్ల ముందస్తు ప్రీమియం కూడా లభించబోతోంది. అంతేకాకుండా పోర్టు ఆదాయంలో ప్రధాన వాటా ప్రభుత్వానికి వస్తుంది. అట్ ద సేమ్ టైం ప్రాజెక్టులో 12% నాన్ డైల్యూటెడ్ ఈక్విటీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి శాశ్వతంగా ఉంటుంది. ఇది కాకుండా భవిష్యత్తులో రామాయపట్నం పోర్టు రెండో దశ విస్తరణకు అవసరమయ్యే దాదాపు 16,000 కోట్ల పెట్టుబడిని కూడా ప్రైవేట్ ఆపరేటరే భరించాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ ప్రభుత్వం మీద అదనపు ఆర్థిక భారం లేకుండానే భారీ పెట్టుబడులు వస్తున్నాయి. పోర్టు యాజమాన్యం మాత్రం పూర్తిగా ప్రభుత్వం ఆధీనంలోనే కొనసాగుతుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో దీన్ని పోర్టు అమ్మకంగా ఎలా వీళ్ళు చేస్తారు? గవర్నమెంట్ కూడా ఇదే క్వశ్చన్ చేస్తుంది. అసలు విషయాలన్నీ కూడా దాచిపెట్టేసి ప్రజల్లో అపోహలు సృష్టించే ప్రయత్నం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారంటూ కూడా విమర్శలు చేస్తున్నారు. సో దేశవ్యాప్తంగా ఇప్పటికే అనేక ప్రధానమైనటువంటి పోర్టులు ఈ పీపీపీ మోడల్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ ద్వారా చాలా విజయవంతంగా నిర్వహించబడుతున్నాయంటూ కూడా ప్రభుత్వం గుర్తు చేస్తోంది. మరి ఈ విధానాన్ని ఇటు రాజకీయంగా వక్రీకరించి లబ్ధి పొందాలని చూడటం మరి జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకి నిదర్శనం అంటున్నారు. అట్ ద సేమ్ టైం రామాయపట్నం పోర్టును తానే నిర్మించినట్టుగా జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేసుకుంటున్నారని, కానీ వాస్తవానికి ఆయన ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టు పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా ముందుకు సాగలేదనేది ప్రభుత్వం లెక్కలతో సైతం బయటపెడుతోంది. అలాగే కీలకమైనటువంటి పనులు పెండింగ్లో ఉండడం మాత్రమే కాకుండా కాంట్రాక్టర్లకి బిల్లులు చెల్లించకపోవడంతో నిర్మాణం కూడా మందగించింది అని ఆరోపణ. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే మిగిలిన మౌలిక వసతులు ఇవన్నీ కూడా వేగవంతమయ్యాయి. ఇప్పుడు పోర్టు అభివృద్ధి వేగంగా సాగుతోందంటూ చెప్తోంది. ఈ క్రెడిట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కుతుంది అనే ఈర్ష్యతోటి వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని విమర్శిస్తోంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి గంగవరం పోర్టు వ్యవహారాన్ని కూడా ప్రభుత్వం ప్రస్తావిస్తోంది. ఇప్పుడు కేవలం నిర్వహణని లీజుకి ఇవ్వడాన్ని ప్రైవేటీకరణగా అభివర్ణిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మరి తన హయాంలో గంగవరం పోర్టులో ప్రభుత్వానికి ఉన్నటువంటి 10.49% ఈక్విటీ వాటాని అదానీ గ్రూప్కి ఎలా అమ్మేశారో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని మంత్రి జనార్దన్ రెడ్డి కూడా దీనికి సంబంధించి డిమాండ్ చేశారు. ఇక ప్రభుత్వ వాటా పూర్తిగా కోల్పోయిన ఆ నిర్ణయం గురించి మౌనం పాటిస్తూ యాజమాన్యం ప్రభుత్వానిదిగానే ఉండి రామాయపట్నం పోర్టు పీపీపీ మోడల్ని విమర్శించడం అనేది మరి రాజకీయంగా డబుల్ స్టాండర్డ్స్కి నిదర్శనం అంటూ కూడా మంత్రి గారు అన్నారు. అయితే వైసీపీ నేతలు మాత్రం ఈ అంశం మీద పెద్దగా స్పందించడం లేదు, ఎక్కడా కూడా ఎన్ని అడిగినా అని చెప్పి ప్రభుత్వం చెప్తోంది. మరి ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వానికి కూడా ఒకటే ప్రశ్న వస్తుంది. ఫైన్, రామాయపట్నం పోర్టులో అంత చాలా చక్కగా ఉంది, ట్రిపుల్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో భాగంగా 100% యాజమాన్య హక్కులన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి దఖలు పడుతున్నాయి, బాగుంది. మరి గంగవరం పోర్టుకి సంబంధించి ఇంకా కోర్టులో ఉందా? ఎందుకని చెప్పి అందులో 10.49% వాటా దానికి సంబంధించి ఎలా వెళ్ళేలా చేశారు అని చెప్పని అన్నారు. వెళ్ళేలా చేశారు అంటే ఇప్పుడు అది తెచ్చుకోవడం ఏమైనా కష్టమా కూటమి ప్రభుత్వానికి? ఎందుకని చెప్పి గంగవరం పోర్టులో, ఎందుకంటే అది కూడా ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లోనే నిర్మించబడింది. దానికి ఈస్టర్న్ నేవల్ కమాండ్ వాళ్ళు భద్రతాపరంగా గంగవరం పోర్ట్ ఏరియా అనేది చాలా కీలకమైనటువంటిది. అక్కడ ప్రభుత్వ ఎంటిటీ లేకపోతే ప్రైవేట్ పోర్ట్ని మేము అనుమతించదని చెప్పి వాళ్ళు కూడా స్పష్టం చేశారు. మరి ఇప్పుడు ఈస్టర్న్ నేవల్ కమాండ్ వాళ్ళు ఎందుకు మాట్లాడడం లేదు? అలాగే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 10.49% వాటా ప్రభుత్వానికే ఉండాలి. ఎందుకు అనంటే అప్పుడు చెప్పిందే ఇప్పుడు చెప్తున్నటువంటిదే. వచ్చే 20 ఏళ్లలో తన పూర్తి యాజమాన్య హక్కులన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి దఖలు పడతాయి. అది ప్రైవేట్ పోర్ట్ కింద ఉండదు. ఎందుకంటే ప్రభుత్వం అందులో ఎంటిటీ ఉంటేనే జరుగుతుందని చెప్పారు. అందుకని చెప్పే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో భాగంగానే దాన్ని కూడా నిర్మించారు. ఆ తర్వాత దానికి సంబంధించిన రాజుగారు అవ్వచ్చు, వాళ్ళ దగ్గర నుంచి అదానీ వాటాలు కొనుక్కోవడం ఇదంతా అయింది. ఎంత అదానీ వాటాలు కొనుక్కున్నా ఏం చేసినప్పటికీ కూడా చివరాఖరికి 20 ఏళ్ల తర్వాత అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి దఖలు పడుతుంది తప్ప అది అదానీ పోర్టు కింద ప్రైవేటీకరణ చెందదు. మరి దాని మీద ప్రభుత్వం ఎందుకు సమాధానం చెప్పడం లేదు? ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? గెట్ బ్యాక్ ద 10.49% ఆఫ్ ద స్టేక్ ఇన్ గంగవరం పోర్ట్. ఇది ప్రజలు అడుగుతున్నటువంటిది ముందు నుంచి కూడా. మరి ఆ రోజు జరిగినటువంటి తప్పు మరి ఇప్పుడు సరిచేయాలి కదా అని కూడా ప్రశ్నిస్తున్నారు. మరి దానికి సమాధానం కూటమి ప్రభుత్వం దగ్గర ఉందా లేదా? దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి,
షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.